న్యూస్ అలర్ట్స్. అచ్యుతాపురంలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పరిశ్రమలో ఏం జరిగింది, లోపాలేంటనే అంశాలపై కమిటీ విచారణ చేస్తుందని చెప్పారు. నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినట్లు తేలినా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రమాదం జరిగిన అచ్యుతాపురం సెంట్లోని ఎషెన్షియా పరిశ్రమను సీఎం పరిశీలించారు. ఆ తర్వాత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఇమ్మీడియట్ గా మీరు సేఫ్టీ మెజర్స్ అన్ని మీరు ఇంటర్నల్ ఆడిట్ చేయండి. ఇంటర్నల్ ఆడిట్ చేసుకొని తద్వారా మీరు ఏమేం చేయాలో ప్రికాషన్స్ తీసుకోండి. మేము కూడా డిపార్ట్మెంట్స్కి అందరికి ఆదేశాలు ఇచ్చాను. రేపు మళ్ళీ ఒకసారి గట్టిగా కూడా ఆదేశాలు ఇస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్కి. ఇప్పటికే ఇంత మునుపంతా కూడా కొన్ని తీసుకొచ్చాం. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ అన్ని ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చాం. ఎవరి పాటికి వాళ్ళు పోయి ఇండస్ట్రీస్ అంతా కూడా ఎవ్రీడే పోయి గొడవ చేయడం కంటే ఎయిదర్ పొల్యూషన్ బోర్డ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఆర్ లేబర్, ఆర్ బాయిలర్స్, ఫ్యాక్టరీస్, లీగల్ మెట్రాలజీ, వీళ్ళు 5 కూడా కంబైన్డ్గా వెళ్ళి, ఇంకా కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్కి, వీటికి వీళ్ళందరూ కూడా కంబైన్డ్గా వెళ్ళాలి, టీమ్గా వెళ్ళాలి. అది కూడా సిస్టమ్ డ్రివన్ సెలెక్షన్ వీళ్ళు చేయడానికి వీలు లేదు. ఆ రోజు మేము పెట్టింది అవి కూడా అనలైజ్ చేయమన్నాను ఇండస్ట్రీస్ మినిస్టర్ సెక్రటరీని. ఒక సిస్టంలోనే వస్తుంది, ఎవరు అడిగే పని లేదు. వాళ్ళు పోయి చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత రిపోర్ట్ ఇస్తారు 24 అవర్స్లో. అవి కంపైల్ చేసి మళ్ళా సిస్టంలో పెట్టాలి. అది పెట్టిన తర్వాత ర్యాండమ్ కింద మళ్ళీ అవసరమైతే ఒక ఆడిట్ చేస్తాం వేరే పార్టీని పంపించి, వీళ్ళు కాకుండా. అలాంటి చేసి ఇండస్ట్రియలిస్ట్కి ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. అదే సమయంలో వీళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఉద్దేశంతో అసలు సేఫ్టీ మెజర్స్ ఫాలో కాకపోతే మాత్రం చాలా ప్రమాదం వస్తుంది. అందుకే ఈ సంఘటన ఒక ఆధారంగా తీసుకుని ఒక ఎంక్వైరీ కమిటీని ఇస్తున్నాను, హై లెవెల్ కమిటీ. దే విల్ గో త్రూ టోటల్ స్క్రూటినీ. ఈ ఇండస్ట్రీలో ఏమేం జరిగింది, ఏమేమి ల్యాప్సెస్ ఉన్నాయి. ఈరోజు నేను చూశాను ఇండస్ట్రీలో ఉండే అవకతవకలు కూడా, వాళ్ళకుండే ఇబ్బందులు కూడా. ఒకతను ఇండస్ట్రీ పెట్టాడు, అతనికి ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో కానీ వాళ్ళకుండే దీంట్లో ఇంకొక పార్ట్నర్ తెచ్చుకున్నారు. ఆ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు మనం చూస్తే ఇద్దరు ఫస్ట్ యాదగిరెడ్డి పెట్టాడు, తర్వాత డక్కన్ క్రానికల్స్ వచ్చారు, డక్కన్ కెమికల్స్ వచ్చారు. డక్కన్ కెమికల్ వచ్చిన ఇద్దరిలో గొడవలు వచ్చాయి. వాళ్ళ గొడవలు కూడా దీనికి రిఫ్లెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంత సీరియస్ ఇష్యూ జరిగిన తర్వాత, ఇంతమంది చనిపోయిన తర్వాత, ప్రమోటర్ ఎవరైతే ఫ్యాక్టరీ పెట్టాడో he should have come. That is his responsibility, fundamental duty. రాకుండా ఎక్కుండే ప్లాంట్ మేనేజర్కి అప్పచెప్పేసి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇంతవరకు సీఎం రేవంత్ రెడ్డితో ఇక్రిషా డైరెక్టర్ జనరల్ డాక్టర్ జాక్వెలిన్ హ్యూ గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు వివిధ రకాల పంటలపై చర్చించారు. అధిక దిగుబడిని అందించే కొత్త వంగడాలపై పరిశోధనలు చేపట్టాలని జాక్వెలిన్ హ్యూకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. రాహుల్ గాంధీకి పెళ్లైందని బంగ్లాదేశ్ వార్తాపత్రిక బ్రిడ్జ్లో వార్త వచ్చిందని, ఆ పత్రికల్లో కాంగ్రెస్ నేతలో ఉన్న అమ్మాయి ఎవరో చెప్పాలని బీజేపీ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ
రాహుల్ విదేశీ జర్నలిస్టులు రాసిన పత్రికలనే నమ్ముతారని ఎద్దేవా చేశారు. హిండెన్బర్గ్ ను నమ్మిన రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ బ్రిడ్జ్ పేపర్ ను కూడా నమ్మాలన్నారు. ఆ పేపర్లో రాహుల్ గాంధీ గురించి స్పష్టంగా పేర్కొన్నారన్నారు. కాంగ్రెస్ నేతలు హిండెన్బర్గ్ ను నమ్మితే తాను బ్రిడ్జ్ ను విశ్వసిస్తారన్నారు. అందులో రాహుల్ తో పాటు ఉన్న అమ్మాయిలు ఎవరో చెప్పాలన్నారు. ఆమెను రాహుల్ గాంధీ పెళ్లి చేసుకున్నారా, లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారా తేలాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఢిల్లీకి వెళ్లి బ్రిడ్జ్ పేపర్ ను చూపిస్తానన్నారు. Then what is the criteria and credibility of Hindenburg? What is the criteria and credibility of Blitz? ఏ దేశంలో కన్నా పోయి అడుగుదాం, ఉన్నదా లేదా? మరి ఈ బొమ్మ కూడా అలానే వచ్చింది బ్లిడ్జ్లో. ఇదెవరో రాహుల్ గాంధీ చెప్పాలి. ఈ బొమ్మలు ఉన్న వాళ్ళకి నాకేం సంబంధం లేదంటాడా, లేదా నా భార్య అంటాడా, నా గర్ల్ ఫ్రెండ్ అంటాడా, లేదా సుప్రీంకోర్టు చెప్పింది లివింగ్ టుగెదర్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్, సో ఐఎమ్ లివింగ్ టుగెదర్ విత్ సంబడి ఎల్స్ అంటారా? యూ ప్లీజ్ ఆన్సర్ రాహుల్ గాంధీ గారు. మీరు ఒక ఎంపీగా హిండెన్బర్గ్ అనేటువంటి పేపర్ నమ్మిండ్రు. మీ తోటి ఎంపీగా అదే 18వ పార్లమెంట్లో సభ్యుడైన నేను బ్లిడ్జ్ అనే పేపర్ నమ్మి అడుగుతున్నా. ఈ బ్లిడ్జ్ అనే పేపర్ రాసింది తప్పైతే నోటీస్ ఇయ్యి, సుప్రీంకోర్టులో కేసు అయ్యిండ్రి. లేకపోతే ఈ బ్లిడ్జ్లో వచ్చిన బొమ్మలు తప్పని చెప్పుండ్రి, లేదా ఈ బ్లిడ్జ్లో వచ్చిన బొమ్మలు నాయే, నా పక్కన ఉన్న వాళ్ళు కూడా మా శ్రీమతి అని చెప్పుండ్రి. ధైర్యంగా అంగీకరించుండ్రి. శ్రీమతి అని అంగీకరించకపోతే ఐ వాంట్ టు లివ్ టుగెదర్ అని చెప్పు, ఐఎమ్ లివింగ్ టుగెదర్ అని చెప్పు. ఏమీ చెప్పకుండా మన తప్పులు కనబడొద్దని, మన వీపు కనబడొద్దని, ఇవన్నీ మీ బొమ్మలే అని నేను అనుకుంటున్నా రాహుల్ గాంధీ గారు. బికాస్ ఐ సీన్ ద ఒరిజినల్ మ్యాగజైన్. నేను చూసిన రంగురంగుల బొమ్మలు బాగుండే. సో నాకు జిరాక్స్ దొరకలేదు కాబట్టి నేను జిరాక్స్లో బ్లాక్ అండ్ వైట్ తెచ్చుకున్నా. ఇవన్నీ మీ బొమ్మలే. మీతో పాటు ఉన్న వీళ్ళందరూ ఎవరో కూడా చెప్పాలి. మరి ఇవేమీ చెప్పకుండా హిండెన్బర్గ్ నమ్ముతా అంటే నేను బ్లిడ్జ్ని నమ్ముతున్నా. మరి సుప్రీంకోర్టు హిండెన్బర్గ్లో వచ్చింది తప్పు అని కొట్టేసింది. బ్లిడ్జ్లో కూడా మరి మీరు పోయి చెప్పుండ్రు, బ్లిడ్జ్లో వచ్చిన ఆడవాళ్ళకి నాకు సంబంధం లేదు, ఈ బొమ్మలకి నాకు సంబంధం లేదు, ఇవేవి నాకు సంబంధించిన విషయాలు కాదు అని చెప్పండి రాహుల్ గాంధీ గారు. వెన్ యూ ఆర్ రిలయింగ్ ఆన్ హిండెన్బర్గ్ విచ్ ఈస్ పబ్లిష్డ్ ఫ్రమ్ అదర్ కంట్రీ, ఐఎమ్ రిలయింగ్ ఆన్ అనదర్ పేపర్ కాల్డ్ బ్లిడ్జ్. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చదువుతున్నా ఈ మ్యాగజైన్ని. దెన్ వై కాంట్ యూ ఆన్సర్ హూ ఆల్ దీస్ ఆర్? ఈ ఫోటోలలో ఉన్న అమ్మాయిలందరూ ఎవరు? వీళ్ళకు మీకు ఏం సంబంధాలు ఉన్నాయి? మీకు సంబంధించినటువంటి ప్రతి ఆధారాన్ని బ్లిడ్జ్ అనేటువంటి పత్రిక ఆధారాలతో సహా పబ్లిష్ చేసింది. నేను ఇది రాహుల్ గాంధీ గారికి పంపిస్తాను. లేదంటే రేపు పొద్దున ఫ్లైట్కి ఢిల్లీకి పోయి ఇచ్చిరమ్మని రేవంత్ రెడ్డి గారు అడిగితే రేపు పొద్దున 7 గంటల ఫ్లైట్కి పోయి రేపు ఇది పోస్ట్ చేసి ఆ 10 జనపతి కాడ అలా ఇంటి ముంగట డబ్బా ఉంటే ఆ డబ్బాలో పెట్టొస్తా, లోపలికి రానియరు కాబట్టి. దయచేసి దీని మీద కూడా మాట్లాడాలి రాహుల్ గాంధీ గారు. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ బ్లిడ్జ్ మ్యాగజైన్ ఈజ్ స్పీకింగ్. దీనికి కూడా సమాధానం చెప్పండి రాహుల్ గాంధీ గారు. మీరు అవకాశం ఇప్పిస్తా అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పియండి. రేపు ఉదయం 11 గంటలకి నా దగ్గర ఉన్న ఈ కాగితాలు తీసుకుపోయి గౌరవ లోక్సభ సభ్యుడు రాహుల్ గాంధీ గారికి ఈ కాగితాలన్నీ ఇచ్చి, ఇఫ్ యు ఆర్ రిలేయింగ్ ఆన్ హిండెన్బర్గ్ ప్లీజ్ రిలే ఆన్ బ్లిడ్జ్ ఆల్సో, బికాస్ బోత్ దీస్ మ్యాగజైన్. రుణమాఫీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. రుణమాఫీ పేరుతో రైతులనే కాదు దేవుళ్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి చెప్పారు. మంత్రులేమో తలో మాట మాట్లాడుతున్నారని చెప్పారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకున్న అనంతరం పార్టీ నాయకులతో కలిసి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఇంకా 17 లక్షల మందికి మాఫీ చేయాల్సి ఉందని మంత్రి ఉత్తమ్ అన్నారన్నారు. రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదని పొంగులేటి అంటున్నారని చెప్పారు. రుణమాఫీకి మరో 12,000 కోట్లు ఇంకా ఇవ్వాలని అంటున్నారని వెల్లడించారు. తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో ధర్నాకు వెళ్తున్న రైతులను, నిరసన చెప్పడానికి వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకొని మీరు నిరసన చెప్పడానికి మీకు హక్కు లేదు అని వాళ్ళు ఈరోజు అడ్డుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆదిలాబాద్లో ఇవాళ ధర్నాలు ఉన్నాయని వెంటనే పోలీస్ యాక్ట్ను అమల్లోకి యుద్ధ ప్రాతిపదికన తీసుకొస్తున్నారు. ఇంకా అడుగడుగున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ధర్నాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. లాఠీలతోనో, బెదిరింపులతోనో, నోటీసులతోనో రైతుల యొక్క ఆగ్రహానికి నువ్వు ఆనకట్ట వేయలేవు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నువ్వు చేసిన మోసం, ద్రోహం దాన్ని సరి చేసుకో తప్ప
పోలీసులను లాఠీలను అక్రమ కేసులను పెట్టి అది అడ్డుకుంటా అంటే మూర్ఖత్వం తప్ప ఇంకోటి కానే కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతుల రుణం మాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా, డిసెంబర్ 7 నాడే రుణం మాఫీ చేస్తా అని చెప్పినావు. కానీ ఈరోజు ఏం చేస్తున్నావు? రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతోని రణం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇవాళ ఎప్పుడు కూడా బాగుపడడనే చరిత్ర చెప్తుంది. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతేడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పి చరిత్ర మనకు చెప్పింది. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ధర్నా చేస్తే, తమ హక్కులను అడిగితే, రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తూ ఉన్నారు. చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం. మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి. నీ ప్రజారాజ్యం అంటే, నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా? ఇందిరమ్మ రాజ్యంలో నిరసన చేసే హక్కు ఉండదా? ప్రజా పాలనలో రైతులు తమ బాధల్ని చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ దుర్మార్గపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా, చివరి రైతుకు రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నీ వెంట పడుతూనే ఉంటుంది, రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీసులు కూడా చట్ట ప్రకారంగా మెదులుకోవాలి తప్ప చట్టాన్ని అతిక్రమించి ఈ ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని కూడా పోలీసులకు కూడా మేము హితవు పలుకుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాపాలన అంటే స్వేచ్ఛ ఉంటుంది అనుకుంటారు అందరు. ఇవాళ నీ దగ్గర స్వేచ్ఛ ఎక్కడున్నది? నీ ప్రజాపాలన అచ్యుతాపురం ఘటన బాధాకరమన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. కానీ ప్రమాదాలు జరిగిన సమయంలో కూడా నెపం మాపై నెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. ఇక అచ్యుతాపురం ప్రమాదాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు లేదన్న ఆయన, ప్రమాదానికి కారకులు ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలి తప్ప నిందలు వేయడం సరికాదన్నారు. ప్రమాదాలు మా ప్రభుత్వంలో, ఇప్పటి ప్రభుత్వంలో జరుగుతాయి. అయితే 2 గంటలకు ప్రమాదం జరిగితే 4 గంటలకు హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టినా ప్రమాదం గురించి ప్రస్తావించలేదని విమర్శించారు. మరోవైపు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వడానికి చంద్రబాబు ఇబ్బంది పడ్డారని వ్యాఖ్యానించారు. అంబటి నష్టపరిహారం 1 కోటి ఇస్తేనే డెడ్ బాడీలు తీసుకెళ్తామని బాధితులు ఆందోళన చేయడం ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. ఫ్రంట్ పేజీలో వచ్చే సంఘటన కాదు ఇది. 2-3 చనిపోయి ఉంటారు అనేటువంటి భావన ప్రభుత్వానికి కలిగింది, ఇక్కడున్న ప్రభుత్వానికి తాడేపల్లిలో. అందువల్ల దాన్ని సీరియస్గా తీసుకోకుండా పక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైన ఉపన్యాసాలు చెప్తున్నాడు మీడియా ముందుకు వచ్చి. మేము జరిగినటువంటి సంఘటనలో 2019 నుంచి 24 వరకు ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు, ఒక లిస్టు చెప్పారు. నాకు అర్థం కాదా ఆ లిస్టు ఎందుకయ్యా? ఇప్పుడు బాగా మీద ఎందుకయ్యా నువ్వు బురద వెళ్ళటం? నీకు ప్రభుత్వం వచ్చింది కదా, నీ చేతిలోకి వచ్చింది కదా, నీకు చాలా సీట్లు ఇచ్చి గెలిపించారు కదా, నీ బాధ్యత ఏంటంటే ఆ బాధ్యత గురించి మాట్లాడు. నేను చూసా ఇందాక ఇంటర్నెట్లో, ఎందుకంటే అది కూడా నిజంగా ఈ సందర్భంలో బాధితులు చనిపోయి చాలామంది బాధపడుతున్న సందర్భంలో నేను చెప్పడం బాగోదు. కానీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాజకీయం చేయాలని, మా మీద గుడ్డగలిసి మొఖాన వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో నేను చెప్పదలుచుకున్నాను. 2014 డిసెంబర్లో HPCL ప్రమాదంలో 11 మంది చనిపోయారు. 2014 జూన్లో గెయిల్ పైప్ లైన్ పేలి 15 మంది చనిపోయారు. అంజికో ఫార్మాలో 2017 మే నెలలో జరిగింది, 2 చనిపోయారు. 2014 స్టీల్ ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో 2 ఇంజనీర్లు మరణించారు. 2015 ఫిబ్రవరి 12 స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో సీనియర్ అధికారి మృతి చెందారు. 2016 ఏప్రిల్లో బయోమాక్స్ ఫ్యూయల్ లిమిటెడ్ ప్రమాదం జరిగింది, దానిలో కొంతమంది చనిపోయారు. ఈ రకంగా 2016 ఏప్రిల్లో దువ్వాడ స్పెషల్ ఎకనామిక్ జోన్లో అగ్ని ప్రమాదం జరిగింది, దానిలో చనిపోయారు. స్పెయిన్ ఫార్మాలో 2018లో ప్రమాదం, 2 మృతి. సరే, అన్నిటికన్నా ముఖ్యంగా 1997 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు HPCL ప్రమాదంలో 60 మంది పెద్ద ఎత్తున మరణించారు. చంద్రబాబు నాయుడు గారి టైంలో మాత్రం ఏమి ప్రమాదాలు జరగవు, ఆయన బాగా సేఫ్టీ తీసుకుంటాడు, మేము వ్యవస్థను కూల్చేసేసాం, అందువల్ల ఈ ప్రమాదం జరిగిందనేటువంటి ఒక అసంబద్ధమైన ఆరోపణ, ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం అని కూడా ఈ సందర్భంగా మనవి. ఎంతకాలం అయ్యా బాబు, నాకు అర్థం కాల. ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి మీదే నెట్టేసే ప్రయత్నం చేస్తారు? ఎంతకాలం జగన్మోహన్ రెడ్డి గారి
వల్లే పోయిందనేది, మేము వ్యవస్థల్ని నాశనం చేశామనేటువంటి మాట మాట్లాడతారు. నిన్న అక్కడ జరుగుతున్న సందర్భంలో మీరు ముగ్గురు కూర్చునే ఉన్నారు. ఇక్కడ డీజీపీ చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి గారు అంతా కూర్చున్నారు. ఏం మాట్లాడుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కారణం. ఇందాక అంటున్నాడు ఆయన, మేము చూసి పెద్ద ఆశ్చర్యపోయాం. నేనే కాదు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోవాల్సినటువంటి సంఘటన. నేరం జరిగితే ఆ నేరం చేసిన వాడు భయపడాలంట. నేరాలు చేస్తుంది దేవుడు కదంటే, నాకు అర్థం కాదు. రైతులను రోడ్లపైకి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పతనం మొదలైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో రైతులు రైతు ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు తప్పుడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలిచాక అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు నేడు గుర్తిస్తున్నారని చెప్పారు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ నిర్వహిస్తున్నటువంటి మంత్రి గారే రావు కబురు సలహా చెప్పినట్టు చేస్తున్న ప్రకటన ప్రకారంగా చూస్తే కూడా మీరు చెప్పిన రుణమాఫీ 2 లక్షల రూపాయలు 15 ఆగస్టు లోపల చేయడంలో సంపూర్ణంగా విఫలమైనారు. ఇలా రైతులు బ్యాంకుల వద్ద, సివిల్ విండో కార్యాలయాల వద్ద, వ్యవసాయ కార్యాలయాల వద్ద బారులు తీరి నిలబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 వారాల నుంచి చాలా పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళనకు గురవుతా ఉన్నది. నిరసనలు తెలియజేస్తున్నారు. షరతులేమీ లేకుండా రైతులందరికీ రుణమాఫీ జరిగేటట్లుగా ఒత్తిడి తీసుకురావాలని ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతులు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ధర్నాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మా ప్రయత్నం కొనసాగిస్తాం. ఈ సర్కారుపై ఒత్తిడిని ఇంకా పెంచుతాం. అబద్ధాలతో, మాయ మాటలతో, విపక్షాల మీద ఎదురుదాడితో, బూతు మాటలతో వాళ్ళు రాజ్యం వెళ్తామంటే అది కుదరదు. నిలదీస్తాం. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని యశస్య ఫార్మా కంపెనీలో పేలుడు ఘటనపై ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొరతను అధిగమించేందుకు సంబంధిత అధికారులతో సమీక్షించి 30 పాయింట్ల కార్యాచరణ రూపొందించామన్నారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో వారధి పేరిట నిర్వహిస్తున్న ఫిర్యాదుల స్వీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఫార్మాలో జరిగిన దుర్ఘటన దిగ్భ్రాంతి కలిగించింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి గారు సంబంధిత మంత్రులందరినీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆరోగ్య శాఖకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీని వెంటనే అక్కడికి విశాఖపట్నం వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని పరిశీలించాల్సిందిగా, సంబంధిత అధికారులని అప్రమత్తం చేయాల్సిందిగా కోరడం జరిగింది. దాదాపు 35 మంది వివిధ ఆసుపత్రుల్లో ఉన్నారు. కొంతమంది డిశ్చార్జ్ అయి ఉన్నారు. అనకాపల్లి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కూడా 2 క్షతగాత్రులు ఉండడం, వాళ్ళు కూడా డిశ్చార్జ్ కావడం జరిగింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ సమస్యల పరిష్కారం చేయాలనే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక యాక్షన్ ప్లాన్తో సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా వరకు సమస్యలు ఆరోగ్య శాఖకు సంబంధించినవి ఎక్కువ వస్తున్నాయి. అదే సమయంలో చాలా చోట్ల ఈ భూమికి సంబంధించిన ఫిర్యాదులు, మొన్న నెల్లూరులో కూర్చున్నప్పుడు గ్రీవెన్సెస్ కూర్చుంటే చాలా వరకు దాదాపు 70% భూమి కబ్జా జరిగిందనో లేదా పట్టా ఇవ్వట్లేదనో ఇటువంటి అనేక రకాలైన ఫిర్యాదులే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అయితే వాటిని అన్నిటి కూడా సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లడం, వాటిని పరిష్కరించి అక్కడికక్కడైతే కలెక్టర్లతో కూర్చున్నప్పుడు కలెక్టర్లకి, జేసీలకు చెప్పడం పరిష్కారం దిశగా చేస్తున్నాం. అదే కార్యక్రమంలో కూర్చున్నప్పుడు వచ్చిన ఫిర్యాదుల్ని కూడా సంబంధిత శాఖలకు పంపించి వాటిని మళ్ళీ ఫాలోఅప్ యాక్షన్తో వారికి న్యాయం జరిగేలాగా ప్రయత్నం చేస్తున్నాం. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు, సబ్స్క్రైబర్లను పెంచుకునేందుకు కొందరు యువకులు సిటీ రోడ్లపై డబ్బులు చెల్లిన వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల కూకట్పల్లిలో ఇట్స్ మీ పవర్ హర్ష పేరుతో ఐడి కలిగిన ఓ యూట్యూబర్, ఇన్స్టాగ్రామర్ రోడ్డు మీద డబ్బులు చెల్లుతూ రీల్స్ చేశారు. ఆ నోట్లను ఏరుకునేందుకు నడిచి వెళ్లేవారు, వాహనదారులు పోటీపడ్డారు. దీంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పబ్లిక్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసిన ఆ యూట్యూబర్ పై చర్యలు తీసుకోవాలని ఆన్లైన్ లో పోలీసులను కోరారు.
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత వింత చేష్టలకు పాల్పడుతోంది. చాలా మంది రోడ్ల మీద డబ్బులను విసరడం, వల్గారిటీతో వీడియోలు చేయడం, రోడ్ల మీద మనీ స్టిక్కర్లు అంటించి వీడియోలు తీసి అప్లోడ్ చేయడం, బైకులపై డేంజర్ స్టంట్స్ వంటివి చేస్తున్నారు. అలాంటి వ్యక్తులపై పోలీసులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. ప్రముఖ నటుడు చిరంజీవి ఆయన సతీమణి సురేఖ తిరుపతి ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు నివాసానికి వెళ్లారు. ఎమ్మెల్యే దంపతులు వారికి ఘన స్వాగతం పలికారు. పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి కేక్ కట్ చేసి సురేఖతో పాటు ఎమ్మెల్యే ఆయన కుటుంబ సభ్యులకు తినిపించారు. కాసేపు ఎమ్మెల్యే ఇతర నేతలతో ముచ్చటించి తేనీరు సేవించారు. అనంతరం వారు హైదరాబాద్ కు బయలుదేరారు. తిరుమల శ్రీవారిని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సత్యమణి వసుంధర దర్శించుకున్నారు. గురువారం వేకువజామున ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
పూర్తిగా తిరుమల శ్రీవారిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారి సుప్రభాత సేవలో ఆయన పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తిరుమలేశుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రజలకు మేలు కలగాలని వెంకటేశ్వరుని ప్రార్థించానన్నారు. శ్రీవారి హుండీ దొంగతనం కేసు టీటీడీలో అవకతవకలపై విజిలెన్స్ విచారణ చేస్తుందన్నారు. విచారణ కొనసాగుతూ ఉంది. త్వరలోనే నివేదికలు ప్రభుత్వానికి వస్తాయి. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దీని మీద అన్ని నిర్ణయాలు తీసుకొని దీనిలో ఏమాత్రం పొరపాట్లు చేస్తున్నా ఎవరు దోషులైనా ఎంతటి పెద్దవాళ్ళైనా ఎవరిని వదిలిపెట్టడం అనేది ఈ ప్రభుత్వం చేయదు. టీటీడీ బోర్డు సభ్యుల్ని ఎంపిక చేయడం, బోర్డుని నామినేట్ చేయడం అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అతి త్వరలోనే ఈ యొక్క బోర్డుని కాన్స్టిట్యూట్ చేస్తారని చెప్పి నేను కూడా విశ్వసిస్తాను.